వస్తుంది ×2. ఓకే, దానికి 2 రెట్లు. దీంతో కూడా స్టార్ట్ చేయొచ్చు. అలాగే మనకి సూపర్ అని ఒక ప్యాక్ ఉంటుంది, ఇది ×6 అనుకోండి. దీనికి ప్రైస్లో ఎంఆర్పి ఎంత అంటే 16,200 రూపాయలు ఎంఆర్పి. దీని ప్రైస్ ఎంఆర్పి. ఓకే, ఇక్కడ 6 అనమాట. అలాగే మనకి ప్రీమియం ఒక ప్యాకేజ్ ఉంటుంది, దీనికి ×10. ప్రైస్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కనుక మీ నచ్చిన ప్యాకేజ్ తోటి స్టార్ట్ చేసి మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఏ రోజు ఇన్కమ్ ఆ రోజే ఉంటుంది మనకి. ఇక్కడ మీరు బేసిక్తో వస్తే మీకు పర్ డే ఇన్కమ్ 10K, అంటే ప్రతిరోజు 10,000 సంపాదించవచ్చు. లిమిట్ ఉంటుంది మీరు తీసుకున్న ప్యాకేజీని బట్టి. అలాగే మీకు స్టార్ట్ మీద వచ్చారనుకోండి, పర్ డే ఇన్కమ్ 20K అంటే ఎంత సార్? మనకి 6 లక్షలు. దీనికి 10,000 అంటే నెలకి ఎంత? 3 లక్షలు సంపాదించారు. అదే సూపర్లో వస్తే పర్ డే ఇన్కమ్ మీకు 60,000 అనమాట. అంటే నెలకంతా 18 లక్షలు మనం సీలింగ్ ఉంటుంది, అంతకు మించి ఇవ్వాలి. ఇక్కడ మీరు ఇంకా ప్రీమియంలో వచ్చారనుకోండి, పర్ డే ఇన్కమ్ మనకి 1,20,000 రూపీస్ పర్ డే ఇన్కమ్. నెలకెంత సార్? 36 లక్షలు మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. మీరు అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఉంటే మీరు రోజుకి 10,000 వచ్చిన తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఇండియన్ స్టాండర్డ్కి వెళ్ళాలి. అంటే ఒకటి కొంటే చాలు, 2 కొనాల్సిన అవసరం లేదు. అలాగే 4 తీసుకుంటే ఏమైంది? సూపర్కి వెళ్తారు. అలా మీరు 6 తీసుకుంటే 4, మీరు నెక్స్ట్ +4+6 అనమాట 10. అంటే మళ్ళీ 10 కొనాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ లైఫ్ టైం ఎప్పుడైనా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఈ సూపర్ లెవెల్లో ఉన్నారు. చాలా మంది సూపర్ అనేది మంచి పొజిషన్ అనమాట. అంటే మీ సీలింగ్ పెరుగుతుంది, షేర్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మీరు తీసుకున్న ప్యాకేజీని బట్టి ఏ రోజు ఇన్కమ్స్ ఆ రోజే ఉంటాయి సార్. ఇక్కడ షేర్ చేయడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్స్ ఏంటి అంటే, ఒకటి రీటైల్ ప్రాఫిట్ అండి. ఇది అన్ని ప్రొడక్ట్స్ 15 నుంచి 20% మనకి రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది. అన్ని కంపెనీస్ ఉన్నట్టే మన దాంట్లో ఉంటుంది. అలాగే ఇక్కడ రెండోది ఏంటి సార్ అంటే, మనకి డైరెక్ట్ స్పాన్సర్ కమిషన్. ఇక్కడ రీటైల్ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ కమిషన్ అంటే మనం ఎంతమందికైనా స్పాన్సర్ చేయొచ్చు. అలాగే మూడవది మనకి ఆర్పి ఇన్కమ్, గ్రూప్ సేల్స్ ఇన్కమ్ అంటారు. ఇది గ్రూప్ సేల్స్ కమిషన్. ఇదేమో డైలీ ఇస్తాడండి రెగ్యులర్గా. దీన్నే బైనరీ అంటాం మన భాషలో. ఇదేమో డైరెక్ట్ స్పాన్సర్, ఇది కూడా డైలీ ఇస్తాడు. అలాగే 4వ ఇన్కమ్ ఏంటి సార్ అంటే ఆర్పి ఇన్కమ్. దీన్నే సేవింగ్ మనీ అంటారు. ఇది ఒకసారి మంత్లీ ఒకసారి వస్తుంది, ఒకసారి. ఎన్ని రకాల ఇన్కమ్ సార్? మొత్తము 4. ఒకటి ఏంటి? రీటైల్ ప్రాఫిట్. రెండోది ఏంటి? డైరెక్ట్ స్పాన్సర్ కమిషన్. మూడోది ఏంటి? బైనరీ గ్రూప్ సేల్స్ కమిషన్. 4వది సేవింగ్ ఇన్కమ్. ఇది మంత్లీ ఒకసారి వస్తుంది. ముఖ్యంగా చూడండి సార్, ఇక్కడ మీరు చాలా కంపెనీస్ లో ఎంఆర్పి డిపి గ్యాప్ కమిషన్ ఉంటుందా ఉండదా? అన్ని కంపెనీస్ మీరు ట్రెడిషనల్ అయినా అంతే కదా సార్. ఎంఆర్పి తీసుకొచ్చుకుంటారు, డిపి తెస్తారు, ఈ మార్పికి అమ్ముతారు. ఇక్కడ ఇది కాకుండా మీరు పడ్డ ప్రైస్ కి మనకి ఏదైతే ప్రైస్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన డిపి వస్తుంది అనుకోండి, 12,960 ఇస్తే కూడా మన కమిషన్ వస్తుంది. ఫస్ట్ కమిషన్ ఇది మనం 2,500 రూపాయలు సుమారుగా మనకి రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది. దీనిపైన రీటైల్ చేసుకుంటే ఎంఆర్పి కమిషన్. ఇది కాకుండా ఇది మన ఇష్టం, అంత అమ్ముతాం లేకపోతే లేదు, 100 తక్కువ ఎక్కువ ఇచ్చేస్తాం. బట్ రెండోది ఏంటంటే డైరెక్ట్ సేల్స్ కమిషన్. అంటే మనం ఎంతమందికైనా స్పాన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు అనుకోండి, మీరు ఐడి యాక్టివేషన్ చేసుకున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మరి బిజినెస్ చేయాలనుంది, చేయొచ్చా? 100% చేయొచ్చు. ఎందుకంటే మీరు కొంతమందికి ప్రొడక్ట్ షేర్ చేయొచ్చు. ఏదో ఒక సమస్య సఫర్ అవుతుంది చాలా మంది, ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉంది. వాళ్ళకి మీరు ఏం చేస్తారు? ప్రొడక్ట్ బాగుందని మాతో మాట్లాడిపించి వాళ్ళకి ప్రొడక్ట్ కొనిచ్చారు అనుకోండి, మీరు ఆధార్ కార్డు మెయిల్ ఐడి ఇచ్చి మీరు యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏ అనే పర్సన్కి ప్రొడక్ట్ రికమెండ్ చేశారు, పేషెంట్ బట్ బాగుంటే కొంతమంది చెప్దామని ఆలోచనలో ఉన్నాడు. బట్ ఏ అనే పర్సన్ మీద వచ్చే కమిషన్ డైరెక్ట్ స్పాన్సర్ కమిషన్ వస్తుంది. మీకు వెంటనే 2,000 రూపీస్ వచ్చేస్తుంది. మీరు ఏ రేట్కి ఇచ్చింది సార్? ఎంఆర్పికి ఇవ్వలే, మీకు పడ్డ రేట్కి ఇచ్చుకున్నారు. బట్ మీకైతే వాడండి, మీకు తగ్గిన తర్వాత ఇంకొంతమంది చెప్పండి, ఆ తర్వాత మనం చూద్దాంలే అని మీరు పడ్డ రేట్కి ఇచ్చారు. మీకు ఎంత వచ్చింది కమిషన్? 2,000 రూపీస్ వచ్చింది. ఇలా ఉంది అనుకోండి స్ట్రక్చర్. మన దగ్గర నుంచి కంపెనీకి సేల్ జరిగింది సార్, అది కమిషన్, ఆ కమిషన్ ఇంకా ఏదైనా పర్వాలేదు, మనకు కమిషన్ రావాలి. 2,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చేస్తాడు? నెక్స్ట్ డే ఇచ్చేస్తాడు. ఇంకొక 1 వీక్ తర్వాత బిఎన్ఏ స్పాన్సర్ మీరు చేశారు, బిఎన్ఏ పర్సన్ చేశారు, ఆయన కూడా బోర్డు కొనుక్కున్నాడు, మీకు ఏదైతే డీప్ ప్రైస్కి ఇచ్చారు అనుకోండి, ఇతని మీద ఎంత వస్తుంది సార్? 2,000. రెండు కలిసి ఎంత? 4,000. ఇదేంటి? డైరెక్ట్ స్పాన్సర్ కమిషన్. మనం ఏమనుకున్నాం? ఒక సివికి ₹1 అనుకున్నాం. మన బేసిక్ వేసినాక ఎంత రావాలి? రెండో కమిషన్ వెంటనే యాడ్ అవుతుంది. ఇక్కడ జనరల్ కమిషన్ అంటే బైనరీ అంటాం, దీన్ని మన భాషలో బైనరీ అంటాం, మ్యాచింగ్ ఇన్కమ్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక్క ప్యాక్ కి మనకి 250 సీవ్ అంటే ఇక్కడ 250 రూపాయలు అన్నట్టుగా.
ఇక్కడ 250 రూపాయలు కలిపితే ఎంత మ్యాచింగ్ ఇన్కమ్. ఇక్కడ మాత్రం మ్యాచింగ్ కావాలి. బట్ ఇక్కడ మీరు ఒకళ్ళు వేసినా మీకు ఇన్కమ్ వస్తుంది. ఒక పర్సన్కి ఇచ్చినాము ఈ వారం 2000 తీసుకోండి, నెక్స్ట్ వీక్ వచ్చింది, ఇది కలిపితే ఎంత అయింది 500 రూపీస్ అయింది. ఎంత సార్ మొత్తం కలిసి 4500 రూపీస్ మీకు నెక్స్ట్ డే నుంచి చేస్తాను. 10 రోజులు చేయండి, నెల రోజులు చేయండి, మీకు వచ్చేస్తారు. ఇలా మీకు ఈ ఇద్దరు బాగా నచ్చింది, ప్రొడక్ట్ రిజల్ట్ బాగా వచ్చింది, టెస్ట్ మోడ్ అద్భుతంగా వచ్చింది, వర్క్ చేద్దామని ఆలోచన ఉన్నారు. వీళ్ళు మీకంటే బాగా స్పీడ్ వర్క్ చేద్దామని రెడీ అయింది. మరి చేయనిద్దామా అవుతా? ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే A1 A2 అలాగే ఇక్కడ B1 B2 తెచ్చారండి. ఓకే, అర్థమవుతుందా సార్? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఇద్దరు డైరెక్ట్ అయినప్పుడు ఈయన కూడా 4500 రూపీస్ రావాలి కదా, మళ్ళాగానే ఈయన కూడా 4500 రూపీస్ రావాలి కదా. కంపెనీ మీకు ఇండైరెక్ట్ సేల్స్ మీద మీరు ఆర్గనైజేషన్ కాబట్టి మీకు ఒక 1000 రూపాయలు ఒక్కరికి ఎంత సార్ 250 రూపీస్, ఇక్కడ 250, ఇక్కడ 250 చొప్పున మీకు 1000 రూపాయలు కమిషన్ వస్తుంది. ఇది మీ ప్రమేయం లేకుండా జరిగే బిజినెస్. ఓకే, అలాగే ఈ ముగ్గురు కలిసి లెఫ్ట్ రైట్ ముగ్గురు వచ్చారు కదా, మళ్ళీ ఏం చేస్తారు కొత్తగా 10 మందిని స్పాన్సర్ చేశారండి. ఇందులో ఏదో స్పాన్సర్ ఉంటే 2000 వస్తుంది, మీకుంటే మీకు వస్తుంది. బట్ ఒక్కో సందర్భంలో ఇది వచ్చేసి కింద ఇక్కడ కొట్టాక 2000 మీకు వస్తాయి. ఈ 250 అందరికీ యాడ్ అవుతుంది. ఇట్లా చూడండి, మీకు 10 అంటే ఒక జతకి ఎంత సార్ 500 రూపాయలు ఇండైరెక్ట్ సేల్స్. మీరు ఎంతమంది అయినా స్పాన్సర్ చేయండి. ఇక్కడ 500 అంటే ఎంత 5000 రూపాయలు మీకు వచ్చింది. ఇది ఒక 1 వీక్ తర్వాత జరిగింది అనుకోండి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఈ 10 పాత ముగ్గురు ఎంత 13 మంది, టోటల్ టీమ్ 30 మెంబర్స్ కలిపి మరొక 20 మంది తెచ్చారనుకోండి. ఎంత అయింది సార్ 20 × 500 చొప్పున 10,000 రూపాయలు. 10,000 × 30 డేస్ ఎంత 3 lakh rupees పర్ మంత్ ఇన్కమ్. నేనేం చెప్పినా 1,00,000 రూపాయలే. ఒక బేసిక్ తో స్టార్ట్ చేసి అప్పుడు మీరు ఏం చేయండి అప్గ్రేడ్ చేసుకోండి స్టాండర్డ్. అప్పుడు మీ సీలింగ్ ఎంత అవుతుంది రోజుకి 20,000 రూపాయలు అవుతుంది. అట్లా మెల్ల మీరు సూపర్ చేసుకుంటే 60,000 అవుతుంది, ప్రీమియం చేసుకుంటే 1,20,000 రూపీస్ అవుతుంది. మీరు బేసిక్ తో స్టార్ట్ చేసి మెల్లగా మీరు ప్రీమియం వరకు వెళ్ళినా సరే నెలకు ఎంత సంపాదించవచ్చు, బైనరీలో 36 lakh పర్ మంత్ సంపాదించవచ్చు. ఇది ఫస్ట్ ఇన్కమ్. మనకి యాక్చువల్ రెండో ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ ఏంటి సార్ డైరెక్ట్ స్పాన్సర్, రెండోది ఏంటి బైనరీ. ఇలా మీరు ఎప్పుడైతే మీకు 10K క్రాస్ అవుతుందో అప్పుడు మీరు 20కి వెళ్ళొచ్చు. ఇది మనకి రెండో ఇన్కమ్. మూడో ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే ఇది ఆర్బీ ఇన్కమ్, దీన్నే షేరింగ్ ఇన్కమ్ అంటారండి. ఎలా వస్తుంది అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ టీమ్ అంతా కలిసి లెఫ్ట్ 10 సేల్స్ రైట్ 10 సేల్స్ రావాలి. ఇది ఒకటి నెలలో 1 నుంచి 31st వరకు క్యాలిక్యులేట్ చేస్తుంది కంపెనీ. దీనికి కండిషన్ ఏంటి అంటే జస్ట్ మీరు 1+1+1 అట్లా మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేస్తూ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి సూపర్ అనే లెవెల్ రావాలి. సూపర్ అంటే 1500 CV అండి. ఓకే, దీనికి 250 CV అంటాం, దీనికి 500 CV, దీనికి 1500 CV, దీనికి 2500 CV. మీరు 1500 CVలో ఉంటే మిమ్మల్ని ఏమంటారు సూపర్ అంటారు. ఎప్పుడు అవ్వాలి జీవితంలో ఒకేసారి మీరు 6 ప్యాక్లు అమ్మినా మీరు వాడుకున్నా ఈ కంపెనీలో ఉన్న అన్ని రకాల ఇన్కమ్స్ కి క్వాలిఫై అయినట్టే. ఇక మళ్ళా కొనేది లేదు, అమ్మేది లేదు. ఇది మనకు సూపర్ అయితే మరి నేను సూపర్ అయినా ఏం చేయాలి అంటే మీ డైరెక్ట్ సేల్స్ కాదండి, మీ ఎంటైర్ అన్లిమిటెడ్ డెప్త్ నుంచి కంపెనీ ఇచ్చేది. ఓకే, అన్లిమిటెడ్ డెప్త్ నుంచి మీకు లెఫ్ట్ రైట్ ఇటు ఒక 100 పడ్డాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఒక 50 పడ్డాయి. ఈ 50 ఎప్పుడు కూడా కార్యక్రమంలో ఉంటాయి లైఫ్ టైం. ఇది జనరల్ బైండ్లో అందరికీ డెప్త్ నుంచి మనకు క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. బట్ మీకు ఎప్పుడైతే షేర్ ఇన్కమ్ వస్తుందో ఆ షేర్ ఇన్కమ్ మీకు రావాలి అంటే ఒకటే ఒక కండిషన్ ఏంటి సూపర్ ఎప్పుడు అవ్వాలి అంటే జీవితం ఒకేసారి అవ్వాలి. మరి ఈ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ 6 ప్యాకులు అమ్మాలంటే అమ్ముతాం మనం, అది చేయలేదు. ఇక్కడ 10 పడ్డాయి అనుకోండి సార్, ఫైనల్ ఎంత వస్తుంది 500 చొప్పున అంటే 5,000 రూపాయలు వచ్చిందా లేదా. కంపెనీ ఏం చెప్తుంది అంటే మీరు సూపర్లో ఉన్నారు కాబట్టి ఒక నెలలో లెఫ్ట్ 10 రైట్ 10 పడితే మీకు ఎంత వచ్చింది 5,000 వచ్చింది. ఎక్స్ట్రా కంపెనీ మీకు ఒక షేర్ ఇస్తుందండి. ఒక షేర్ అంటే మీకు జస్ట్ 4,000 రూపాయలు అంటే మీకు చూడండి ఒక 5,000 రూపాయలు బయలుదేరి తీసుకుంటే మీకు ఒక షేర్ వస్తుంది. ఒక షేర్ అంటే 2 RPలు సార్. ఒక RP అంటే 2,000 రూపాయలతో సమానం. ఇప్పుడు చెప్పండి సార్ 2 RP అంటే ఎంత 4,000 రూపాయలు. మీరు 5,000 సంపాదిస్తే మీకు ఎంత ఇవ్వాలి కంపెనీ ఎక్స్ట్రా, టోటల్ ఎంత అయింది. మరి మీరు ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకోండి నెలకు బయలుదేరిలో, ఎక్స్ట్రా ఎంత ఇవ్వాలి 40,000 రూపాయలు. 2 కలిసి ఎంత సార్ 90,000. మీరు 10 లక్షలు సంపాదిస్తే ఎంత 8 లక్షలు ఇవ్వాలి, అంతేనే కదా. ఇట్లా 80% మీకు సేవింగ్ లో పెట్టి ఇస్తుంది కమిషన్ కంపెనీ. ఇది ఎలా ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్
లెఫ్ట్ ఒక 10 పడ్డాయి అనుకోండి, రైట్ ఒక 10 పడ్డాయి, మీకు ఇప్పుడు ఎంత సార్ 2 RP వచ్చినాయా? 2 RPగా. అలాగే మనకి నెక్స్ట్ మంత్, ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ ఏమైందంటే ఇటు 20 పడ్డాయి, ఇటు ఒక 20 పడ్డాయి అనుకోండి. ఇప్పుడు ఎన్ని RPలు వస్తాయి? 4 RPలు వస్తాయి. అర్థమవుతుందా సార్? ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ మంత్ అయిపోయింది, మళ్ళీ 50 ఇటు పడ్డాయి, 50 ఇటు పడ్డాయి అనుకోండి బ్యాగ్లు. ఓకే, మళ్ళీ ఎంత అవుతుంది మీకు? 10 RP వస్తుంది, అంతే కదా? అప్పుడు 50 మొత్తం ఎంత అయింది? 16 RP అయింది. ఇందులో కొన్ని స్లాబ్స్ ఉంటాయి సార్ మనకు. ఈ స్లాబ్స్ ఏంటి అంటే ఆర్పీలో కంపెనీ ఇచ్చే స్లాబ్స్ మీరు చూస్తే చాలా అద్భుతమైనటువంటి ఆర్పీ ఇన్కమ్ ఉంది. ఇదే మనకు మిగిలేది. బైనరీ వాడుకోండి, డైరెక్ట్ స్పాన్సర్ వాడుకోండి, ఆర్పీ మాత్రం సేవ్ చేసుకోమని చెప్తుంది కంపెనీ. ఇక్కడ మీరు 15 RP అని ఒక స్లాబ్ ఉంటుంది. ఇది 15 RP అంటే ఎంత సార్? 15 ఇంటూ 2000 ఎంత? 30,000. అలాగే 25 RP అంటే 50,000. 50 RP అంటే 1,00,000. 70 RPకి ఫారెన్ తీసుకెళ్తారు. అలాగే మనకి 100 RP అంటే ఎంత? 2 lakhs. 350 RP, 750 RP, మనకి 1000 RP, అలాగే మనకి 1500 RP, మనకి 3000 RP, 6000 RP, మనకి 10,000 RP అండి. 10,000 RP ఇంటూ 2000 ఎంత? 2 కోట్ల రూపాయలు కంపెనీ మనకు ఫ్రీ ఇన్కమ్ ఇస్తుంది. ఇదే షేరింగ్ ఇన్కమ్ అంటే. ఈ మొత్తం కలిపితే, ఇవన్నీ కలిపితే 22,860 RP అండి. ఇంటూ 2000 క్యాలిక్యులేట్ చేస్తే 4,57,20,000 రూపాయలు కంపెనీ మనకి ఫ్రీగా ఇన్కమ్ ఇస్తుంది. ఇందులో భాగంగా నేను 15 తీసుకున్నా, 30,000 రూపాయలు, 25 అయిపోయింది, 50 అయిపోయింది. రేపు 7వ తారీఖు రోజు రిడీమ్ చేస్తే ఈ 2 కలిసి ఒకేసారి రిడీమ్ చేసిన సార్. చేస్తే మార్నింగ్ ఇట్లా రిడీమ్ కొట్టినా సాయంత్రం 5:30 కల్లా అకౌంట్లో పడింది. అది నా ఫ్రీ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ 50 RPకి ఎంత? 1,00,000 రూపాయలు. ఇక్కడ మన ముందర ఉన్నారు మేడం, ఇవన్నీ తీశారు. 750 తీశారు, కార్ తీసుకున్నారు. 1000 RP జస్ట్ 5 months బ్యాక్ కలవకుర్తిలో రిడీమ్ చేసింది. నైట్ వెస్టేజ్ లీడర్ ఇంట్లో చేయడం జరిగింది. మేము చేసాము. 1000 RP ఇంటూ 2000 ఎంత సార్? 20 లక్షలు ఫ్రీ ఇన్కమ్. తొందరలో 1500 RP అయిపోతుంది. అంటే కంపెనీ లగ్జరీ కార్ ఇస్తుంది. ఇక్కడ ఇది మాత్రం కార్ తీసుకోవాల్సిందే, డబ్బులు ఇవ్వండి కంపెనీ ఇవ్వదండి. ఇక్కడ 750 కూడా కారే. ఇక్కడ ఇది మాత్రం క్యాష్, ఇక్కడ క్యాష్. ఈ కంపెనీలో మనకి ఇష్టం ఉన్నాయి లేకపోయినా కార్ అని అక్కడ రాసి అక్కడ ఫిగర్ ఒక బొమ్మ పెట్టిందంటే అది తీసుకోవాల్సిందే. అట్లా మనకు చాలా మంది మన టీంలో ఆంధ్ర, తెలంగాణ, మలేషియా చాలా కంట్రీస్లో చూడండి సార్, అన్ని ఆర్పీ ఎంత అద్భుతంగా రిడీమ్ చేశారంటే మీరు నంబరు. ఈ కంపెనీలో ఉన్నటువంటి హైలైట్ ఇన్కమ్ ఏంటి అంటే ఆర్పీఎస్. ఇలా చూడండి, ఇది 50 RP అంటే 1 lakh, 100 RP 2 lakhs. మేడం వ్యాగనర్ కార్ తీసుకోవడం జరిగింది. ఇండియాకి వచ్చిన ఫస్ట్ 2-3 months అనుకుంటా. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి 8 నెలల్లో మర్సిడీస్ బెంజ్ తీసుకున్నారు. తర్వాత హోండా సివిక్ కార్ ఉంది. నేను కారులో జర్నీ చేసిన, నేను బెంజ్ కార్లో ఏం తిరగలే, మీరు తిరిగిరా, బట్ అప్పుడు తీసుకురాలేదు సార్. ఇక్కడ ఈ మూర్తి సార్ మన అప్లైనర్ అండి, చదువుకుంది 6వ తరగతి. ఈ కంపెనీలో కార్ ఫండ్ కాదు. ఈ నెల మనం ఎంత టర్న్ ఓవర్ చేస్తామో మన పర్సెంట్ టర్న్ ఓవర్ పైన కొంత ఫండ్ తీస్తారు, 5% 4%. అది నెక్స్ట్ మంత్ కనుక చేయకపోతే మళ్ళీ కార్ ఫండ్ రాదు. ఇక అట్లా కదండి, మనం ఆర్పీ కొట్టినామా, మీకు 750 RP వచ్చిందంటే మీరు పోయి షోరూమ్ దగ్గర కారు ఎదుర్కోండి, మీకు నచ్చింది డైరెక్ట్గా కారు పేమెంట్ అంతా కూడా షోరూమ్ ఆయనకి పే చేస్తాం. ఇలా చాలా మంది అండి. ఈయన దగ్గర 7 కార్లు లగ్జరీ కార్లు ఫ్రీగా తీసుకోవడం జరిగింది, 14 విల్లాలు ఫ్రీగా తీసుకోవడం జరిగింది. అలాగే చెరీనా చాన్ అండి, ఈ మేడం వచ్చి సార్ ఈ కంపెనీ జస్ట్ స్టార్ట్ అయిన 1 year తర్వాత స్టార్ట్ అయింది. 100 crore తీసింది. నిజంగా ప్రోడక్ట్ బాగాలేకపోతే అంత పెద్ద లెవెల్ ఇన్కమ్స్ రావు. ఎలాంటి కండిషన్స్ లేకుండా, నెలగా కొనేది లేదు, అమ్మేది లేదు, ఒకసారి మీరు వాడుకోండి ప్రొడక్ట్, మీ ఐడి 10 సంవత్సరాల తర్వాత అట్లే ఉంటుంది.